ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఏఐటియుసి ఆధ్వర్యంలో ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న, ఏం చెప్తారు అసలు? ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి. ఓకే, 2014లో మీటర్ రేట్లు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడుండే మీటర్ ఛార్జీలు ఇంతవరకు పెంచలేదు. ఆ మీటర్ ఛార్జీలు పెంచాలి. రెండోది ఆటో డ్రైవర్లకు సంక్షేమ కూడా ఏర్పాటు చేయాలి. మూడోది ఏమన్నా అంటే 12,000 రూపాయలు మేము అడగలేదు, ఆయనే పెట్టిండు ఇస్తామని. ఆ 12,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకోటి ఇన్సూరెన్స్ తగ్గించాలి, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ తగ్గించాలి. అదేవిధంగా ఈ చాలను కూడా తనకి ఇష్టం వచ్చినట్టు ఈ చాలను తీస్తారు. ఫోటో ఎక్కడి నుంచి కూడా తెలియదు, ఎక్కడ తెలియదు, ఫోటోలు మాత్రం వస్తున్నాయి. అది కూడా ఆటో డ్రైవర్లకు మినాయించాలి ఈ చాలను. ఓకే, మీ ఆడవాళ్ళను కోటీశ్వర్లను చేస్తాము, ఆడవాళ్ళకు బస్సులు ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తుంటే మాకేమి ఇస్తలేదని మీరేం చెప్తున్నారు? అది ఎందుకంటే మాట్లాడడానికే మంచిగా ఉన్నది, కానీ దాన్ని సర్వే చేస్తే ఏ ఒక్కడు కూడా అమ్ములేదు. ఏ ఒక్కడు కూడా ఆడవాళ్ళను కోటీశ్వరం చేస్తాడో లేకపోతే ఇంకా దరిద్రం చేస్తాడో ఆయనకే తెలియాలి. ఇప్పటి వరకే ఆడవాళ్ళు ఎంత నిరసన ఉన్నదని తెలియదు ఆయనకు. ఎందుకంటే సర్వేలు చెప్పించుకుంటుండు, లెక్కలు చూసుకుంటుండు, కానీ ఆయనకి ఏం తెలుస్తలేదు. కాబట్టి ఆడవాళ్ళను కోటీశ్వరి చేయలేదు, దరిద్రులుగా మనకి వాళ్ళు. ఇంకా ఏం చెప్పదలుచుకున్నావు మరి రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము చెప్పేది, మా ఓట్లతో నువ్వు గెలిచినావు, మేము నీకు ఓట్లేసి గెలిపించినాం. గత ప్రభుత్వము టీఆర్ఎస్ చేసినటువంటి నిరసనలో భాగంగా ఇవైతే బాగా చేస్తావు, నువ్వైతే మాకు బాగా చేస్తావు అనే ఉద్దేశంతో నీకు ఓట్లు వేసినాం. నువ్వు మాకు ఎన్నికలలో ఏమి హామీలు ఇచ్చినావో, ఒకటి ఏమి ఇచ్చినావు అంటే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినావు, అది తక్షణమే నిర్ణయం చేయాలి. రెండోది ఓలా ఊబర్ బైకులు నిషేధిస్తున్నావు, అది తక్షణమే తీసేయాలి. ఇంకోటి ఫ్రీ బస్సు పెట్టినావు, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, మరి మా జీవనోపాధి కూడా పోయింది. దాదాపు ఈరోజు 15 లక్షల మంది నిరాశ్రయులు. అది వచ్చినటువంటి నువ్వు కొత్తలో దాదాపు 80 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు గిరాకీ లేక. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాబట్టి ఆటో డ్రైవర్ల కోరికలు ఏమున్నాయో నువ్వు గుర్తించి తక్షణమే దాన్ని నువ్వు చేస్తే రాబోయే రోజుల్లో నీకు మంచిగా ఉంటుంది. చేస్తాడేమో కదా, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, చేస్తాడేమో. 2.5 ఏళ్ళలో నువ్వు చేసింది ఏం లేదు. ఏమైనా చేసినావు అంటే చూపెట్టదు, ఏం లేదు. సాట్ల తోడు పోసి కుక్కలు పెట్టినట్టున్నది. ఇప్పుడు ఫ్రీ డిస్ట్రిక్ట్ ఆటోలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు, మేము వాళ్ళు కొట్టుకుంటున్నాం, మీరు రావద్దు అంటున్నాం. నువ్వేం చేసినావు? లోపలికి వెళ్ళి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు, డిస్ట్రిక్ట్లో ఉన్న ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు, వాళ్ళని కూడా ఇక్కడ నడిపించుకోమన్నాం. సరే, మేమేం కొట్టుకుంటున్నాం, మరి ఎందుకు ఈ పరిష్కారం చేయవు? ఎక్కడ ఆటోలు అక్కడ పంపించేయి, ఎవరు గిరాకీ వాళ్ళకు ఉంటుంది. మహిళలను కోటీశ్వర్లను చేస్తాను రేవంత్ రెడ్డి చెప్తే మీరేమో రోడ్ ఎక్కిరేందే? వాడిని ముఖం చేస్తాడు, వాడు కోటీశ్వరుడు కాదు, అంత ఇంకా గరీబ్ వాళ్ళని చేస్తాడు. నీరు చదువుకున్న వాళ్ళని ఉద్యోగాలు ఇస్తానని ఉద్యోగాలు లేదు, నెలకు 2,000 అది లేదు, పింఛన్ పెన్షన్ అది లేదు. మా ఆటో కార్మికులు ఫ్రీ బస్సు ఆయన నేను ఎవరు మోతబరిని మాకు బస్సు కిరాయి లేవని మహిళలు అడిగినట్టు ఆయన ఫ్రీ బస్సు పెట్టి ఆటోల జీవితాలు ఖరాబ్ చేస్తుండు. ఆటోలు డిస్ట్రిక్ట్ ఆటోలన్నీ అక్కడ ఫ్రీ బస్సులు చేయబట్టి అందరూ ఆటోలు హైదరాబాద్ నడపబట్టి ఇక్కడ సిటీ పర్మిట్ ఉన్న ఆటోలకు దెబ్బతింటుంది. మా జీవితాలు ఖరాబ్ చేసిండు. ఆటో బైకులకు ఓలా ఊబర్ పర్మిషన్ ఇచ్చిండు. ఆ దొంగ ఆ కేసీఆర్ మంచోడు కాడని వీడిని ఏదో పట్టుబడి గెలిపిస్తే ఇడిక పెద్ద దొంగ అయిపోయాడు. వాడిని మొక్కం ఇస్తాడు. వాడు 12,000 కాదు, ₹1 లేదు. మా ఆటో కిలోమీటర్కు అదే 10 రూపాయలు ఉన్నది. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది అదే 10 రూపాయల కిరాయి కిలోమీటర్కి. ఆటో కిరాయిలు పెంచుతలేడు. ఆటో కిరాయిలు ఓలా ఊబర్ పెట్టి ఇంకా మా జీవితాలు ఖరాబ్ చేసాడు. ఆయన మొఖం 2 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు ఆయన క్వశ్చన్ లేదో మా కష్టం. ఆయన పార్టీలనే వాళ్ళ కాలేక పడతలేదు. అది దూర్చుకుంటానికి ఆయన సరిపోతుంది. ఇంకా మా జీవితాలు ఎడ ఖరాబ్ చేస్తుంది. ఆయన మంచిగా చేసేటుంటే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయవలసిన అవసరమే ఉంది? ఏం లేదు. ఆ కేసీఆరే నయం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు పెట్టి ఓల జీవితాలు మంచిగా చేసిండు. ఊళ్ళల్లో కూలీనాలు చేసుకుంటూ వాళ్ళు రోజు బస్సులలో తిరుగుతారు. మహిళలకు బస్సులు ఇప్పించి మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్తున్నాడు చేస్తాడు. ఉన్న జీవితాలు ఖరాబ్ చేస్తున్నాడు. ఉన్న రోడ్ల మీద ఫ్రీ బస్సులు పెట్టి మహిళలు ఆగమాగం కొట్లాడుకునేటట్టు చేస్తున్నాడు. ఆటో జీవితాలు ఖరాబ్ అయినాయి. అటు మహిళల జీవితాలు ఏం లేవు. ఉద్యోగస్తులకు, బిజినెస్ దారులకు, రోజు తిరిగేట వాళ్ళకే మేలు అయింది ఆ ఫ్రీ బస్సు పెట్టి. ఏమి లేదు, ఆయన ఫ్రీ బస్సు లేదు. ఆ రైతులకు ఏదో రుణమాఫీ చేస్తానని, లోన్లు మాఫీ చేస్తానని ఏది లేదు. ఆ దొంగ ఇంకా ఆయన ఇంకా 5 ఏళ్ళు కూడా వేలేటట్టు కూడా లేదు. రేవంత్ రెడ్డికి మాకు ఆటోకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఓలా ఊబర్ బంద్ చేయాలి. డిస్ట్రిక్ట్ ఆటోలో ఈ ఫ్రీ బస్సు బంద్ చేయాలి. ఫ్రీ బస్సు ఎవరికి
రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పేదోళ్ళకే నడుస్తట్టు చేయాలి. ఉన్నోళ్ళు మొత్తం రోడ్ల మీద ఆడికి తిరిగి అది కోదాడ నుంచి వస్తుందట హైదరాబాద్కు చాయ్ తాగేందుకు టైం పాస్కి వచ్చిపోతున్నారు వాళ్ళు. రోజువారీ కూలీ చేసుకుంటూ వాళ్ళకు ఫ్రీ బస్ పనికిరాదు. చాలా ఉన్నాయి. నెలకు 2000 ఇస్తానన్నాడు, పింఛన్ పెంచుతాడు, మాకు సంక్షేమ బోర్డు ఏమి రాలేదు. ఆయన ఇవన్నీ చేస్తానంటే మేము మా ఆటో డ్రైవర్లం అన్ని యూనియన్ వాళ్ళం పట్టుబట్టి గెలిపించినాం కాంగ్రెస్ గవర్నమెంట్ ని. ఇంత పెద్ద దొంగ అయిపోయాడు ఈ రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న ఏమనిపిస్తుంది, ఈ బైకులు పెడతాడా? వానికి ఏమైనా బుద్ధి ఉందా? బైకులు కిరాయికి ఓలా ఊబర్ పర్మిషన్ ఇస్తారు ఎవడన్నా? వాళ్ళకు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బైకులు నడిపిస్తానికి రోడ్ల మీదకి వద్దు. వాళ్ళకు ఉద్యోగాలు వాని మొక్క పురుగుల మంది వాని మందు పోసి చంపుతారు. ఇప్పుడు ఈ మహిళలే ఉన్నారు, వాని పార్టీ వాళ్ళు వాడిని నెగలిస్తట్లేదు. ఇంకా పురుగుల మందు ఆ రైతులు రక్తం చల్లుకొని వర్షాలు లేవు ఆ మాట చెప్తాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? వానంత వేస్ట్ గాడే లేడు. రైతులని రక్తం చల్లుకొని పండించుకొని అని మాట చెప్తాడు ఎవడన్నా? ఆ పురుగుల మందు మరి సావురి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు ఆ మినిస్టరు, ఆయన అన్ని బోకర్ మాటలే, ఒక్క మాట ఆయన మాట ఆయన అధికారులే వింటట్లేదు. వాడు పెద్ద వేస్ట్ కాడు ఉన్నాడు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇద్దరు ఎన్నోసార్లు హామీలు ఇచ్చిండు, మాకు ఏమీ లేదు. ఆ మినిస్టరు ఆయన మొఖం, ఆయన పెద్ద మినిస్టరు, ఆయన అధికారులే వింటట్లేదు. ఆమె మాకేం చెప్తాడు? 7 లక్షల అప్పుల పాలైంది, 7 లక్షల అప్పుల పాలైంది అంటే ఎవడు వీళ్ళకి అప్పు నమ్మడు, వీళ్ళ సంపద సృష్టించాడు, సంక్షేమం చేయడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడు. నెంబర్ 1 చేస్తున్నట్టుగా సంఖ నాకిస్తాడు, సంఖ నాకిస్తాడు. ఏం లేదు, తెలంగాణ నెంబర్ 1 చేస్తున్నా 10 కాదు. ఇంత 2 సంవత్సరాలు లేదు. ఆయన 10 ఆయన కాపాడుకుంటాడు, ఉంటారో లేదో ఆయనకే తెలియదు. 10 ఏళ్ళు అంట 2.5 ఏళ్ళు ఉంది చేసాడేమో. 2 సంవత్సరాల 8 నెలలు అయింది. కెమెరా చూసా మాట్లాడుతున్నాను. చూసుకునే ఏముంది, ఉన్న మాట మాట్లాడు. ఆయన నేను ప్రభుత్వం వస్తే అది చేస్తాడు, కేసీఆర్ లంక బిందెలు పెట్టిపోయినాడు అని నేను వచ్చిన. లంక బిందెలు లేదు, స్టీల్ బిందెలు లేదు. ఈయన సిల్వర్ బిందెలు చేసిపోతాడు. ఆయన లంక బిందెలు పెట్టిపోయినాడు, ఈయన సిల్వర్ బిందెలు చేస్తాడు. ఎవరు? కేసీఆర్ వస్తాడు మరోసారి కూడా. ఈయన ఉత్తది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కూలితే కట్టకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా ఆ జస్టిస్కి పోయారు, ఈ జస్టిస్కి ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీలు వెళ్ళ అవసరమా? ఆ 2 బ్రిడ్జిలు 2 డ్యాములు కట్టి రైతులను నీళ్లు స్టాక్ పెట్టి రైతులను ఆదుకుంటే అయిపోయా. ఇవన్నీ ఎందుకు? ఒక కాలయాపన చేస్తున్నారు. ఆ కమిషన్, ఈ కమిషన్, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని ఏం చేసేది లేదు. రాష్ట్రాన్ని దేశాన్ని అప్రపాలు చేసినారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరం దోచుకుపోయినారు. వీళ్ళు 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినట్టు వీళ్ళు దోచుక తింటున్నారు. మహిళలకు బస్సులు ఇచ్చి మహిళలను కోటీశ్వర్లు అని చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో రోడ్లు ఎక్కిరేంది ఏం చెప్తారు? ఇక మరి మహిళలు కోటీశ్వర్లు చేసినప్పుడు మరి మహిళల ఓట్లే తీసుకో. మరి ఈ మాట డ్రైవర్ల ఓట్లు ఎందుకు? అంటే ఇప్పుడు నీకు ఆకలి వేసినప్పుడు అన్నం అడిగినాం, పెట్టినాం, తర్వాత దెంగేరా అంటున్నావు. నువ్వు ఒక పెద్ద ఫోటో హామీలు ఇచ్చి, అన్ని దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ఆటో డ్రైవర్ సాగు కారణం రేవంత్ రెడ్డి. ఇది మేము చెప్పడం. 200 మంది. అవును. ఈ ధర్నా అంటే ఇప్పుడు మాకు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం అంటే ఓపెన్ నాకు కూడా చెప్పాలంటే ఇక మాకు కడుపు నిండా అన్నం ఉంది, ఏం చేయలేదు తెలియక అందుకని ఇట్లా చేస్తున్నా ధర్నాలని. అట్లా 12,000 ఇస్తామని చెప్పిండు కానీ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇలాంటి అది లేదా? ఏం చెప్తారు? ఇచ్చిండు 12,000 మహా ఇచ్చిండు. అవి ఇచ్చే కదా ఇంత దూరం వచ్చినాం. ఆ 12,000 ఎట్లా ఖర్చు పెట్టాలి తెలియక ఇట్లా చేస్తున్నారు రోడ్ల మీద. అట్లా మరి అంతే కదా, డబ్బులు ఎక్కువైనాయి. 12,000 సంవత్సరానికి కాదు, నెలకు 12,000 ఇస్తున్నాడు ఆయన. మరి అంత నిరాశగా మాట్లాడుతున్నారు ఏంది? 6 గ్యారెంటీలు ఇచ్చారు, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు నిరాశగా మాట్లాడుతున్నారు ఏంది? అవి ఇచ్చిండు కాబట్టి చేస్తున్నాము, అవి ఏం చేయలేదు తెలియక ఇట్లా చేస్తున్నాము. ఆటో డ్రైవర్ అనే వాడు ఇప్పుడు అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి చాలా మంచివాడు, అవి ఇచ్చిండు కాబట్టి. 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు కాలేదా? ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు కదా. మరి కాదు, ఆయన 100 ఇచ్చినా 100 అమలే. అట్లాంటి మంచి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇచ్చిండు. ఒక మాట మోగన్ కూడా ఫ్రీ బస్ పెట్టిండుగా, మళ్ళీ MMTS కూడా పెడతా అంటుండగా. చాలా మంచివాడు రేవంత్ రెడ్డి అన్న. అట్లా ఫ్రీ బస్ ఇచ్చినా అని చెప్పుకుంటే మాకు ఏం చేయాలని చెప్పి. మాకు ఫ్రీ బస్ ఎక్కడ ఇచ్చిండు? ఫ్రీ బస్ ఇచ్చి ఆటో డ్రైవర్ కడుపులు కొట్టిండు.
అదే విధంగా ఈ ఫ్రీ బస్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు. మాకు ఇస్తామన్న 12,000 నెలకు 12,000 ఇస్తామన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు లేదు. ఎన్నిసార్లు కలిసినా కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా అంతే ఉంది. మాకు ఇస్తామన్న హామీలు ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలు అని మీరు అడిగారు కదా, ఆ గ్యారంటీలలో ఉచిత కరెంట్ ఎవరు అడిగినరు? మేము ఉచిత బస్తో మాకేం ప్రయోజనము? మాకు నష్టం, మా పుట్ట కొడుతున్నాడు కాబట్టి మేము మాకు 2.5 ఏళ్ళ నుండి చేస్తాడేమో మరి రోడ్ ఎత్తికిచ్చినప్పుడే. ఈయన ఏ హామీలు మాకు ఎలాంటి హామీలు అమలు చేయడం లేదు. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో మా ఆటో డ్రైవర్లు ఏమిటో మేము చూపిస్తాం. నమ్మకం లేకనే రోడ్ మీదకి వచ్చిరా? నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏది అమలు చేయడం లేదు. 30 సార్లు కలిసినాం. ఇంకా 2 వీలర్లు ఓలా ర్యాపిడో వాళ్ళు ఒక్క ఆటోకు డైలీ 29 రూపాయలు తీసుకుంటున్నారు. 2,32,000 ఆటోలు ఉన్నాయి. అవి క్యాల్కులేషన్ వేస్తే కోట్ల మీద ఉంది నెలకి, రోజుకి కనెక్షన్. వాళ్ళకి అది ఇన్కమ్ ఉంది, వాళ్ళ సగం వీళ్ళకి ఎక్కడ ఏముందో అది అవుట్ మటుకు ప్లాన్ చేయడం లేదు. మా ఆటో డ్రైవర్ల కడుపులు కొడుతున్నారు కాబట్టి మాకు 12,000 ఇస్తామని హామీలు ఏమి అమలు చేయడం లేదు. ఈ ప్రభుత్వం ఇట్లా మొండి వైఖరితో పోతే రాబోయే రోజులలో మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి ఆటో డ్రైవర్ ఒక ప్రచార సైనికుడుగా ప్రచారం మేము చేస్తాం. అప్పుడు కాంగ్రెస్కు ఓటు వేయమని చేసినాము, ఇప్పుడు ఓటు వేయకూడదు అని చేస్తాం. అంటే మీరేమో రోడ్లు ఎక్కుతారు, ఏం చెప్తారు చెప్పండి? మా బతుకులే రోడ్ మీద పడ్డాయి అన్న. ఏం లేదు. 2 వీలర్ బంద్ చేయాలి, డిస్ట్రిక్ట్ బండ్లు బంద్ చేయాలి, మాకు ఓలా ఊబర్లో రేటు పెంచాలి. ఇప్పుడు గవర్నమెంట్కు ఓలా ఊబర్కి సంబంధం ఉందనుకో, ఇప్పుడు కస్టమర్ ఎక్కడికైనా పోవాలంటే మాకు రేట్ ఇస్తేనే మేము తీసుకుపోయి దింపేది. ఇప్పుడు గవర్నమెంట్ దింపదు కదా, ఓలా ఊబర్ వచ్చేది దింపడు కదా, మేమే కదా దింపేది, తీసుకుపోయి దింపేది. మాకు రేటు పడినప్పుడు ఏం దింపాలి? 1 కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు గిట్టి ఇస్తలేదన్న. 182 రూపాయలు అయింది గ్యాస్ రేటు. ఏం చేయాలి? మేము రూమ్ రెంట్ కట్టాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లల్ని చదువుకోవాలి. మేము ఊర్లలోకి వెళ్ళి వచ్చి బతుకోలేమే. మా బండి వచ్చి 5 లక్షల చిల్లర ఉంది, 540, 570 ఉంది బండి. వాళ్ళ బండ్లు వచ్చేసి 2 చిల్లరే ఉన్నాయి. వాళ్ళకి సేమ్ రేట్ ఇస్తారు, మాకు సేమ్ రేట్ ఇస్తారు. మెయిన్ బైకులు బంద్ చేయాలి. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నీకు ర్యాపిడ్ కొట్టే అవసరం ఏముందన్న? మార్నింగ్ ఆఫీస్ పోతాడు ఆన్ చేసుకొని తీసుకోబోతున్నావు, ఈవినింగ్ వస్తాడు తీసుకోబోతున్నాడు, టైం పాస్కు ర్యాపిడ్ కొడుతున్నావు. కొట్టేసి పెట్టి వీడియోలు చేస్తున్నావు ఇన్స్టాగ్రామ్లో. ఇంకా నువ్వు నేను ఈరోజు ఇంత సంపాదించినా, అంత సంపాదించినా, బైక్ మీద ఎంత సంపాదించినా అని. మరి మేము ఫైనాన్స్ ఏడు నుంచి కట్టాలన్నా? ఇప్పుడు స్టిల్ 5 EMIలు ఆగి ఉన్నాయి. ఏడ పట్టుకున్న భయం అవుతుంది. మేము వాళ్ళకైతే పైసలు కడుతున్నాం కదా, మా పొట్ట మీద ఎందుకు కొట్టేది? మీ బతుకులు ఎట్లా ఉన్నాయి? 2.5 ఏళ్ళ రోడ్డు మీదే పడ్డాయి. ఏం లేదన్న బతుకులు అయితే మా అడక తింటున్న బతుకన్నా బాగుంది మాకన్నా. నేను ఓపెన్గా చెప్తున్నా. అంతే 12,000 ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. దాంట్లో 12,000 ఏడిచ్చిన 12,000 12,000 ఏమి అయ్యేవాను. లేకపోతే ఇప్పుడు మా పర్మనెంట్ క్యాన్సిల్ చేసి మా పర్మనెంట్ డబ్బులు మాకు ఇచ్చేవాను. పర్మనెంట్ డబ్బులు మాకు ఇచ్చేవాను. అందరం కలిసి నడుపుకుందాం. డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండదు, సిటీలో ఉండదు, అందరం కలిసి నడుపుకుందాం. మా పర్మనెంట్ డబ్బులు మాకు ఇచ్చేవాను. రిటర్న్ 180, 190 మా డబ్బులు మాకు ఇచ్చేసి అందరం కలిసి నడుపుకుందాం. ఈ లొల్లే ఉండదు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్? మాకు బైకులు తీసేయాలి, రేట్ కార్డు పెంచాలి, మా 12,000 మాకు సంవత్సరానికి. అదొక్కటే అంతే. ఫ్రీ బస్ వల్ల ఏం ఫైదా లేదా మీకు? ఎట్లా ఉంది ఫ్రీ బస్ వల్ల? లాస్ అయినామన్నా. ఇప్పుడు ఎట్లా తీసేసాడు? 2 సంవత్సరాలు నడిచింది కదా, ఎట్లా తీసేసాడు? ఫ్రీ బస్ పెట్టడం వల్లే కదా డిస్ట్రిక్ట్ వాళ్ళంతా సిటీకి వచ్చింది. ఆడ బస్ ఫ్రీ ఉందని మీ కడుపు కొట్టిరనేమో మీరు అంటున్నారు. మేము మహిళలకు సేవ్ చేస్తున్నాం, మహిళలకు చాలా అద్భుతంగా నడుస్తుంది ఆ పథకం, మహాలక్ష్మి పథకం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కదా. మరి అన్న ఇప్పుడు నువ్వు కాలేజీ పోతాలకు ఫ్రీ పెట్టు, రోజు పోతారు కాబట్టి పైసలు ఉండవు, పేదోళ్ళకి పెట్టు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెట్టు. నువ్వు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల టైం పాస్ గిట్ వస్తారు మహిళలు హైదరాబాద్కి. టైం పాస్ గిట్లు వస్తారు హైదరాబాద్కి, చూడడానికి తిరగడానికి పోతారు. రోడ్ అలా కరెక్ట్ పని మీద వస్తారు రోజు మహిళలు. ఇప్పుడు చాలా మంది మహిళలకు బస్సులు ఇచ్చి గవర్నమెంట్ కోటీశ్వర్లను చేస్తామని కూడా చెప్తుంది. బస్ ఎక్క కోటీశ్వర్లు ఎట్ అవుతారన్న? బస్సులు ఇప్పించి మరీ చేస్తామంటుంది. మీరు నమ్మకం లేక ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిరా? ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, చేయలేదంటారా? చేయరన్న, 2.5 చేయరు. కాదు అసలు కాదు. మా మహిళలు కోటీశ్వర్లు చేస్తే ఏం పైన మహిళని ఇప్పుడు నువ్వు మహాలక్ష్మి ఇచ్చేసినావు, మహాలక్ష్మి కాదు ఆడోళ్ళు ఎక్కితే అయిపోతా అన్న. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఎక్కడ పోయింది? మేము ఆటోలో ఎక్కడ పోయినాం? ఓలా ఊబర్కు ఇచ్చేస్తా అంటారు. బైక్లో బంద్ చేయమంటే బైక్లను తీసుకోమని వాళ్ళ నంబర్ తీసుకోమని, ట్యాక్సీ నెంబర్ తీసుకోమని వాళ్ళని, ట్యాక్సీ కట్టమని పోయిన వాళ్ళను. ట్యాక్సీ కట్టినప్పుడు ఏముంటుంది? ప్రతి బండి కూడా నడుస్తుంది. బైకులు అన్నీ నడిస్తే ట్యాక్సీ కట్టమన్నా. మేము ట్యాక్సీ కడుతున్నాం, మేము ఆటోకి ట్యాక్సీ కట్టి నడిపించుకుంటాం, వాళ్ళ లెక్క ఫ్రీ నడిపించుకుంటలేము మేము.
ఇప్పుడు వాళ్ళ కడుపు కొట్టి మీకు పెడుతుర్రా, ఇద్దరు కడుపు కొట్టే? మా కడుపు కొట్టి వాళ్ళకి బైక్లోకి పెడుతుర్రు, మా కడుపు కొట్టి బైక్లోకి పెడుతున్నారు. ఓకే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్. ఆయన ఈ 2.5 ఏళ్ళకోలే మాకు వచ్చేటప్పుడు ఏం చెప్పిండన్నా, మేము అది చేస్తాము ఇది చేస్తాం అని అడిగాలి. ఏముంది, ఏం చేసిండు? 2.5 ఎప్పుడు చేస్తాడు? ఇంకా ఏమో జెండా మీద కాకుండా సత్యదాకా బాగా ఎప్పుడు చేస్తాడన్న ఆయన? ఇంకేనా సచ్చినాకనా? మా వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు ఇవాళ మహాలక్ష్మి పథకం చేయంగా. ఏముంది? ఏం లేదన్న, మేము రేపు అసెంబ్లీ వచ్చే నెల అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ కంపల్సరీ ముట్టడిస్తాం. వేలాది లక్షలాది ఆటో డ్రైవర్లతో అసెంబ్లీ ముట్టడిస్తాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ బతుకులు ఎట్లా ఉన్నాయి? ఆటో డ్రైవర్లు వీళ్ళ రోడ్డు మీద పడ్డామన్నా, ఉన్నాయి పుస్తకాలు అమ్ముకొని బతుకురు ఆటో డ్రైవర్లు. ఆటో కిరాయిలు కట్టక ఆటోలు గుంజుకోపోతారు, ఫైనాన్సులు కట్టక ఫైనాన్స్. అది పరిస్థితి. ఇప్పటిదాకా దగ్గర 40 మంది దాకా చచ్చిపోయారు. 29-40 మంది దాకా చచ్చిపోయారు బతకలేక. అదేనా గవర్నమెంట్ హెచ్చరిస్తున్నామన్నా, మేము అసెంబ్లీ ముట్టడిస్తాము కంపల్సరీ. వచ్చే నెల కంపల్సరీ అసెంబ్లీ పెడతారు, అసెంబ్లీ ముట్టడిస్తాం లక్షలాది మందితో. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఉన్న పరిస్థితి ఇక్కడ. ఆటో డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు సంబంధించిన మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ వచ్చే ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా మాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈరోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్టీఏ ఖైరతాబాద్ ఆఫీస్ను ముట్టడికి పిలుపునిచ్చి వందలాది సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంది అని అంటే రేడియంకి సంబంధించి మాకు డిస్కౌంట్లు ఇవ్వాలి. ఒక రకంగా 12,000 మాకు హామీ ఇచ్చింది ఏదైతే 12,000 ఉందో అవి కూడా మాకు అందజేయాలి అని పలు అంశాలతోటి ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. చూసినండి న్యూస్ 9 తెలుగు కెమెరామెన్ రాహుల్తో మహేందర్.